పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దేనికి సంకేతం? డీఐజీ నుంచి హోంగార్డ్ దాకా ఉద్యోగంలోని ఎంతో సంకల్పంతో వచ్చి ఉంటారు పోలీసులు. రాష్ట్రంలో రౌడీ ముక్కలు గూండాల పీచ మణచడానికి కృషి చేయాలి మీరు. 5 ఏళ్ల పాటు ఉండే రూపాంతరం చెందిన ఒక రౌడీ చేతిలో కీలుబొమ్మలుగా మారడం దారుణం. 30 ఏళ్ల క్రితం రాయలసీమలో ఇలాంటి పరిస్థితులు చూశాం. పోలీసులను రక్షణ కవచంగా వాడుకొని బరితెగించి పట్టపగలే ఆకృత్యాలు చేస్తున్నారు. వ్యవసాయానికి కాయా కష్టానికి నిదర్శనంగా ఉంది దెందులూరు. బరికి తెగింపుకి రౌడీజానికి పోలీసు వ్యవస్థను దిగజార్చడానికి దెందులూరు మారుపేరుగా మారుతుంది. అధికారంలోకి ఎక్కించిన జనం నిన్ను కింద పడేసి కాళ్లతో తొక్కడం ఎంతసేపని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. వ్యవసాయ ఆధారంగా మట్టిని నమ్ముకున్నటువంటి మనుషులు తప్పితే మరొకరికి అవకాశం లేనటువంటి ఈ దెందులూరు ప్రాంతం ఇవాళ రౌడీజానికి, కిరాయికి అకృత్యాలు చేసే వాళ్ళకి, దౌర్జన్యాలకి, హింసకి, మరీ ప్రత్యేకించి పోలీసు అధికారుల యొక్క చావలేనితనానికి ప్రతిరూపంగా మారటం అందరం బాధపడాల్సినటువంటి విషయం. ఎందుకంటున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తున్నటువంటి మాజీ శాసనసభ్యుడు ఆయన ఇంటికి ఆయన వెళ్ళలేకపోవటం, ఆయన ఇంటికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఇంట్లోకి దూరటం, రచ్చ చేయటం, లేదా దౌర్జన్యం చేయటం, దొమ్మి చేయటం, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించటం, దీన్ని ఏమంటారో ఒకసారి చెప్పాలి. నిజంగా ఈ జిల్లా డిఐజీ గారు కానీ, లేదా ఎస్పీ గారు కానీ, లేదా ఇక్కడ ఈ ప్రాంతపు డిఎస్పీ గారు కానీ, లేదా సబ్ ఇన్స్పెక్టర్లు కానీ, ఆఖరికి హోంగార్డ్ కానీ లేదా కానిస్టేబుల్ గారు కానీ మీరు ఈ ఉద్యోగంలోకి కాకి బట్టలు వేసుకుంటాకి ఎంత సంకల్పంతో వచ్చి ఉంటారు. మీ తల్లిదండ్రులు ఎంత గొప్ప ఆశయంతో మిమ్మల్ని పెంచుంటారు. మా పిల్లలు పోలీసు అయితే మా పిల్లల కోరిక తీరితే చూసి ఆనందించాలని చెప్పని మీ తల్లిదండ్రులు ఎంత గొప్పగా భావించుంటారు, మిమ్మల్ని పెంచుంటారు. మీ సంకల్పం మేరకు, మీ తల్లిదండ్రుల యొక్క ఆశయం మేరకు, కోరిక మేరకు